హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా నోటికి రుచిగా పుల్లగా కొంచెం ఘాటుగా కమ్మగా కడుపు నిండా అన్నం తినాలంటే టమాటా చారు చేసుకోవాల్సిందే. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఈ విధంగా చింతపండుని నానబెట్టుకోండి. అలాగే ఆనియన్స్ని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోండి. 4 ఆనియన్స్ని చిన్న ఆనియన్స్ని తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా నైఫ్తో ఒక ఘాటులాగా పెట్టుకుంటున్నానండి. అలాగే టమాటోస్ని ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 4 టమాటోస్ని నేను తీసుకున్నానండి. మీరు ఎంత చారు చేయాలనుకుంటున్నారో అన్ని టమాటోస్ని తీసుకోండి. అలాగే పోపు పెట్టేసుకుందామండి. గిన్నె తీసుకోండి. 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా 4 యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గరిటతో ఈ విధంగా కలుపుకోండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయండి. మనం టొమాటోస్ని మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకోండి. మూత పెట్టుకొని మిక్సీ వేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా అయితే వస్తుందండి. ఈ విధంగా వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనకి పోపు రెడీ అయిపోయి ఉంటుంది. చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మగ్గుతాయండి. ఒకసారి గరిటతో కలుపుకోండి. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా గరిటతో కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి. అలాగే ఫ్రై కూడా అవుతున్నాయండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటా పల్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా గరిటతో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఈలోపు మనం చింతపండు రసం తీసుకుందాం. చక్కగా మగ్గిపోయిందండి టమాటో కూడా. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోండి. మీరు ఎంత రసం చేయాలనుకుంటున్నారో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉండండి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు. ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలండి. ఈ రసం అనేది కొద్దిగా మరిగినప్పుడు ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటతో కలుపుకోండి. ఈ ఫ్లేవర్స్ మొత్తం కూడా రసానికి చక్కగా పడతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. వేడివేడిగా పుల్లగా కమ్మగా ఘాటుగా కడుపు నిండా తినాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.